హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ శ్రీహాన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాము. ముందుగా అందరికీ హ్యాపీ వినాయక చవితి. అందరూ ఎలా చేసుకుంటున్నారు? నేనైతే మార్నింగ్ 3:15కి లేచాను. లేచి స్నానం చేశాను. స్నానం చేసి వంట స్టార్ట్ చేశాను. వంట ఏమేమి చేశానంటే కుడుములు, ఉండ్రాళ్ళు, పానకం, వడపప్పు, పంచామృతం, తాలింపు, పప్పు, పెరుగన్నం, చిత్రాన్నం చేశాను. అలాగే వైట్ రైస్ మామూలే కదా, వైట్ రైస్ చేశానండి. వీడియో ఏం రెసిపీస్ ఏం షూట్ చేయలేదండి నేను, ఎందుకంటే వీడియో తీస్తూ చేయాలంటే కష్టం, లేట్ అవుతుంది. మళ్ళీ మధ్యాహ్నం వరకే కదా చవితి ఉండేది, అందుకు మళ్ళీ లేట్ అవుతుందని ఏం షూట్ చేయలేదు. అయినా స్పెషల్ ఏం లేదు కదా, అన్నీ తెలిసినవే కదా, ఇంకా అలా చేశాను. ఇంకా వంటలు అయిపోయిన తర్వాత ఇక్కడ పూజ దగ్గరికి వచ్చాను, స్వామివారి దగ్గరికి. ఇక్కడ నేను పీట వేశాను. పీట వేసి ఇస్తరాకు వేసి బియ్యం వేసి ఆ బియ్యం పైన వినాయకుడిని కూర్చోబెట్టాను. అండ్ అదే వినాయకుడి బొడ్డులో 1 రూపీ కాయిన్ పెట్టాను. అలాగే జిల్లెడు పూలు ముఖ్యం కదా, స్వామికి ఇష్టమైనవి కదా, ఆ పూలతో నేను మాల కొట్టినాను. ఆ మాల కూడా వేసి పూలు పెట్టాను. అండ్ వినాయకునికి ఇష్టమైన పండ్లన్నీ పెడుతున్నాను నేను. చెరుకు, కంకులు, సీతాఫలం, దానిమ్మకాయ, యాపిల్, ఎలక్కాయ, చీనికాయ అన్నీ పెట్టేశాను. పెట్టి ఇలా చేస్తున్నాను. అండ్ నిన్న వీడియో చాలా మంది చూసారు కదా, ఎలా ఉంది, ఫస్ట్ వ్లాగ్ ఎలా ఉందో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఇంకా మంచి వీడియోలు తీస్తాను, లైక్ చేసుకోండి. ఇలానే సపోర్ట్ చేస్తుంటే మంచి మంచి వీడియోలు తీస్తాను నేను. అండ్ ఫస్ట్లో కొంచెం టెన్షన్ ఉంటుంది కదా, నాకు కూడా అలానే ఉంటుంది. నేనేం మధ్యలో అన్న తడబడుతూ అట్లా సైలెంట్గా ఉన్నప్పుడు కొంచెం ఇగ్నోర్ చేసేయండి కొన్ని రోజులు, తర్వాత మామూలు అయిపోతుంది, ఇంకా బాగా తీస్తాను. ఇంకా నేనైతే మట్టి గణపతిని తెచ్చుకున్నాము. ప్రతి ఇయర్ మేము మట్టి గణపతిని తెచ్చుకుంటాము. అది మట్టి గణపతినే కదా పూజించాలి, ఇప్పుడు అదే కదా అందరూ వాడేది. మీరు ఏ గణపతిని తెచ్చుకున్నారు? ఇక్కడ నేను కింద అక్కడ పట్టడం లేదని కింద పేపర్ వేశాను. నాకు అది సెట్ కాలే అనిపించింది, అందుకే మళ్ళీ పీట వేసి మళ్ళీ పీట పైన పెడుతున్నాను. ఇక్కడ స్వామివారికి ఉండ్రాళ్ళు, కుడుములు ఇంకా చేసినా కదా, నేను అవన్నీ పెట్టేసి సెట్ చేసుకుంటున్నాను. మీలో ఎంతమందికి వినాయక చవితి పండుగ అంటే ఇష్టం చెప్పండి. నాకు కూడా చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. మేము చిన్నప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. నేను ఇక్కడ ఇంకా స్వామికి పూజించుకుంటున్నాను, రెడీ చేస్తున్నాను అంతా. మా వినాయకుడు ఎట్టున్నాడు చెప్పండి, నేను పూజ ఎలా చేస్తున్నాను. మాకు ఒక పూజ గది అనేది కొంచెం చిన్నగా ఉంటుంది, ఇంకా దాంతోనే సింపుల్గా చేసుకోవాలి. సింపుల్గానే చేసుకుంటున్నాను. సింపుల్గా అయినా నాకు బాగానే అనిపించింది, బాగా చేసుకున్నాము. ఇంకా చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ సింపుల్గా అయినా నేను బాగానే చేసుకుంటున్నానండి. ఇంకా స్వామివారికి అగరబత్తిలను వెలిగించాను. ఇక్కడ మధ్యలో మా శ్రీహాన్ ఎక్కిరిస్తున్నాడు కెమెరా దగ్గరకు వచ్చి, నేను వీడియో తీస్తున్నాను. ఇక్కడ పూజ అన్ని చేసి నేను టెంకాయ కొట్టి హారతి ఇస్తున్నాను. ఈ హారతి ఇస్తే స్వామి పూజ అయిపోతుంది కదా, ఈ హారతి ఇస్తున్నాను. నా తర్వాత ఇంకా శ్రీహాన్ కూడా మొక్కుకుంటున్నాడు. శ్రీహాన్ కూడా చాలా భక్తి అండి, బాగా మొక్కుకుంటాడు. మేము బయటికి ఎక్కడికన్నా పోయినప్పుడు గుడి ఉంటుంది కదా, టెంపుల్స్ అనిపిస్తాయి కదా, టెంపుల్ని చూస్తానే మొక్కుంటాడు. ఇక్కడ గుంజులు అందుకు తీస్తా, చాలా క్యూట్గా అనిపించింది, చాలా బాధిస్తున్నాడు. ఇక్కడ అద్దాలు పెట్టుకున్నా నేను ఎట్లున్నా అని చూపిస్తున్నాడు వీడియోకి. మా శ్రీహాన్ ఎలా ఉన్నాడో పంచలో కామెంట్ చేయండి. ఇక్కడ ఇంకా అక్కడ ఇంట్లో అయిపోయాక నేను ఇక్కడ తులసి చెట్టు కాడ, తులసమ్మ చెట్టు ఉంటుంది కదా, అక్కడ పూజ చేస్తున్నాను. తులసమ్మ, ఉసిరి చెట్టు ఉంది పక్కనే మాకు.
అక్కడ పూజ చేస్తున్నాను. అక్కడ పూజ అయిపోయినాక ఇంకా ఇది ఈవినింగ్ అండి, ఇది ఈవినింగ్ నిమజ్జనం చేస్తాం కదా, అప్పుడు ఇక్కడ పూజ చేస్తున్నాను. ఇంకా పూజ చేసి నిమజ్జనం చేసేస్తాం కదా, అప్పుడు నిమజ్జనం చేసే ముందు పూజ చేసుకొని టెంకాయ కొట్టుకోవాలి కదా, అందుకు టెంకాయ కొడుతున్నాను నేను. టెంకాయ కొట్టినాక కొంతసేపు తర్వాత మళ్ళీ నిమజ్జనం చేసేస్తాము. మీరు నిమజ్జనం ఆ రోజే చేస్తారా నెక్స్ట్ రోజు చేస్తారో కామెంట్ చేయండి. మేమైతే ఆ రోజు ఈవినింగే చేసేస్తాము. ఇంకా ఇక్కడ పెట్టినటువన్నీ తీస్తున్నాము నిమజ్జనం చేసుకోవడానికి. ఇక్కడ మా శ్రీహాన్ అయితే లేడండి, మా శ్రీహాన్ వాళ్ళ అత్త వాళ్ళ ఇంటి దగ్గరికి పోయినాడు. ఇంకా మేమిద్దరమే నిమజ్జనం చేయడానికి వెళ్తున్నాము, బయలుదేరాము. ఇక్కడ వర్షం పడిందండి, మాకు మా ఊర్లో వర్షం పడింది, అందుకే ఇక్కడ రోడ్లు ఇక్కడ తేమ తేమ ఇట్లా ఉంది రోడ్డు. మీకు వర్షం పడిందా ఈరోజు? మాకు ఇంటి దగ్గరలోనే చెరువు ఉందండి, ఆ చెరువులో మేము నిమజ్జనం చేస్తాము. ఆ చెరువు పాలంపల్లె చెరువు అంటారు, దేవుని కడప చెరువు అంటారు. ఆ చెరువులో నిమజ్జనం చేయడానికి వెళ్తున్నాము. ఇక్కడ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు నవ్వుకుంటున్నారు నేను వీడియో తీస్తా ఉంటే వాళ్ళు నవ్వుకుంటున్నారు. ఇంకా వెళ్తూ ఉన్నాము. మీరు వినాయక చవితి మీ ఏరియాలో వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు? మా వీధిలో కూడా బాగానే చేస్తున్నారు. ఇప్పుడు అంతా చాలా బొమ్మలు పెడుతున్నారు, వీధికి ఒక బొమ్మ, అందరూ బాగానే చేస్తున్నారు. ఇంకా ఇక్కడ వెళ్తూ ఉన్నామండి. చూడండి రోడ్ ఎలా ఉందో, వానలు పడి మార్నింగ్ కూడా వాన పడిందండి. మీకు పడిందా? ఇక్కడ అందరు నన్నే చూస్తున్నారండి, ఏది రోడ్డు వీడియో తీసుకుంటుందని వెరైటీగా. నాకు ఎట్టెట్లో ఉంది, ఫస్ట్ టైం కదా, ఎట్టెట్లో ఉంది. అది గంగమ్మ గుడి అండి, ఆడ సైడ్ నాకు కనిపించేది గంగమ్మ గుడి, ఊరి దేవత అంటారు కదా, అట్లా గంగమ్మ. చూడండి ఇక్కడ రోడ్డు ఎలా ఉందో, అది చాలా ఎట్లా అంటే ఇట్లా బుడద అయిపోయింది. అస్సలు బండి కూడా పోవడానికి కష్టం ఉంది, అంటే స్కిడ్ అవుతా ఉంది బుడద, అదంతా అట్లే ఉంది కదా, అంతా స్కిడ్ అయిపోతాను. కొందరు బైకుల్లో పోతున్నారు, కొందరు నడుచుకుంటూ కూడా వస్తున్నారు నిమజ్జనం చేయడానికి. అది చూసారు కదా, వాళ్ళు నడుచుకుంటూ వస్తున్నారు. చూడండి పక్కన చెట్లు, వరి ఏదో 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 అంతా పచ్చగా ఉంది కదా, బాగుంది, వాన పడేటట్లే ఉంది. అప్పుడు వినాయక చవితి బ్లాగ్ ఎలా ఉందో మళ్ళీ కామెంట్ చేయండి చూసాక. ఏదైనా మిస్టేక్లు అయితే కొంచెం ఇగ్నోర్ చేయండి. ఏమన్నా నేను పూజలో ఏమన్నా ఎట్లా తక్కువ ఎక్కువ చేస్తా కూడా కామెంట్ చేయండి, నాకు తెలిసినట్టు నేను చేశాను. చూడండి రోడ్ ఎంత గలీజ్గా ఉందో, అస్సలు చాలా చిన్నగా చాలా స్లోగా వచ్చామండి, స్కిడ్ అవుతుంది కదా, ఇబ్బంది. ఇదే అండి చెరువు, చూడండి ఎంత బాగుందో చెరువు. అవతల ఆ నీళ్ళ అవతల దేవుని కడప అండి, దేవుని కడప అంటే తెలుసు కదా మీకు, అది. ఇక్కడ మా హస్బెండ్ వీడియో తీస్తున్నాడు, ఇంకా నువ్వు వెళ్ళి నిమజ్జనం చేయన్నాడు, నేను నిమజ్జనం చేయడానికి వెళ్తున్నా. ఇక్కడ వాళ్ళు నిమజ్జనం చేస్తున్నారు, చూడండి వాళ్ళు నిమజ్జనం చేస్తున్నారు. ఇంకా నేను నీళ్ళల్లోకి పోయాను, మా శ్రీహాన్ ఉంటే నీళ్ళల్లోంచి వచ్చేవాడే కాదు. అనుకున్నా మేము శ్రీహాన్ని పిలుచుకొచ్చి చేసింటే నిమజ్జనం బాగుండు అని, కానీ లేడు. ఇంకా మేమే ఇలా చేసుకున్నాం. వచ్చినాక అడుగుతాడు, స్వామి ఏడి, గణపతి స్వామి ఏడి, నన్ను పిలుచుకోబోలేదు మీరు అని ఏడుస్తాడు కూడా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు చూస్తా, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన బెల్ని క్లిక్ చేయండి, ఎందుకంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు వెంటనే చూడవచ్చు.
ఇబ్బంది లేకపోకుండా. అలాగే మీరు చంద్రుడిని చూసారో లేదో కూడా కామెంట్ చేయండి. నేను ఇంకా వినాయకుడిని నిమజ్జనం చేస్తున్నాను చూడండి. మీరు గణపతి దగ్గర పెడతారా, మీరే నిమజ్జనం చేస్తారో కూడా చెప్పండి. నిమజ్జనం చేస్తూ ఉన్నాను చూడండి. గణపతి బప్ప మోరియా అయితే చాలా చెప్పేవాళ్ళం కదా. నిమజ్జనం అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.